ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడల్ మీడియా. భారతదేశం అంతా కూడా సంచలనంగా మారిన వార్త విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం డోలపేటలో జరిగినటువంటి స్పందన హత్య కేసు. కన్న కొడుకే కాళయముడిగా మారి ఆమెను కడతీర్చేశాడు. ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టు అంటూ ఫోన్ చేస్తే ఆ తల్లి ఆగమేఘల మీద నా కొడుకుకి ఆకలేస్తుంది, తొందరగా నేను వెళ్ళి ఏమైనా పెట్టాలి అని పరుగున వచ్చింది. ఫస్ట్ ఇక్కడ వీళ్ళ సాంప్రదాయ ప్రకారం రాగానే ముందుగా వాష్రూమ్కి వెళ్ళి అక్కడ వాటర్తో కాలు కడుక్కుంటుంది అని ఆ కుమారుడికి తెలుసు. సో మా అమ్మ ఇంటికి వచ్చిన వెంటనే బాత్రూంలోకి వెళ్ళి కాలు కడుక్కుంటుంది కాబట్టి తన ఫ్రెండ్ అయిన ఇంకొక అబ్బాయిని, నువ్వు బాత్రూంలోనే ఉండు, మా అమ్మ రాగానే అమాంతంగా పేక నులిపేసి పడే అంటూ వేరే అబ్బాయికి హింట్ ఇచ్చాడు. ఆ వేరే అబ్బాయి తిను కలిపి జపనీస్ యానిమేషన్స్ మూవీస్ చూడడం, వెబ్ సిరీస్, కొరియన్ మూవీస్ చూడడం. ఒక ముంబై వెళ్ళి డాన్ అవ్వాలంటే మనం ఎవరినో ఒకరిని హత్య చేసి పెద్ద క్రైమ్ చేస్తే మన గురించి వాళ్ళు వెతకడం మొదలు పెడతారు పోలీసులు. సో మనం ఒక పెద్ద హీరోలాగా మనం చేసిన క్రైమ్ని ప్రూవ్ చేసుకోవచ్చు అంటూ, సో ఆ క్రైమ్ ఏదో మా ఇంటి దగ్గర నుండి చేసి ప్రూవ్ చేసుకుందాం అంటూ పకడ్బందీగా ప్లాన్ చేసి కాలు కడుక్కోవడానికి వెళ్ళినటువంటి స్పందనని అమాంతంగా పడేసి ఇక్కడ పీక నొక్కేసి ఎవరైతే కుమారుడు ఉన్నాడో ఆమె యొక్క నోట్లో చెయ్యి పెట్టి ఆమె బలంగా కరుస్తుంటే ఇంకా ప్రాణం ఉంది, ఎప్పుడైతే బలంగా కరవడం తగ్గిందో ప్రాణం పోతుంది అని అంచనాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని పని కానిచ్చడానికి సిద్ధపడ్డాడు. సో అమాంతంగా నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పడిపోయిన తర్వాత తను ఆల్రెడీ అమెజాన్లోనో లేదంటే వేరే యాప్లోనో ఆర్డర్ పెట్టుకున్నటువంటి కత్తుల ద్వారా తన పీకను నిర్దాక్షిణంగా కట్ చేసేసి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నుండి మనం ఇలా చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో డోలపేటకు సంబంధించి ఒక సందులా ఉంది. వీళ్ళ ఇల్లంతా కూడా చాలా నిర్మానుషంగా, అంటే ఇంటిని చూడండి ఇల్లాలని చూడండి అంటారు కదా, అదే విధంగా ఉంది. చాలా నీట్గా మేడం అంతా సర్దుకొని ఉన్నారు కొడుక్కి అన్నం పెట్టాలని. వెంటనే అక్కడి నుండి ఎప్పుడైతే ఆవిడ్ని హత్య చేశారో ఇద్దరు బాలుళ్ళు, ఈ సందు ఎండింగ్లోనే, ఇంటి సందు ఎండింగ్లోనే ఒక పెద్ద చెరువులా ఉంది. నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది మ్యాక్సిమం చూస్తే. ఒక నిర్మానుషమైన ప్లేస్లా ఉంది చూడండి. ఇదంతా కూడా పాడుపడిపోయిన వాటర్ అంతా ఇక్కడికి వచ్చి చేరుతుంటుంది. ఈ వాటర్ అంటే గతంలో కోనేరంట, తర్వాత ఇదంతా కూడా డ్రైనేజ్ వాటర్ అంతా నిండిపోయి ఉంది. సో ఈ టైంలో ఎవరు ఉండరు కాబట్టి ఈ టైంలోనే మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ లవ్కి సంబంధించి ఇంట్లో ఎఫ్ఐఆర్ గురించి తెలిసిపోయింది. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, లవ్ లెటర్ రాశాను, అది మా అమ్మకు దొరికిపోయింది. కాబట్టి నా లవ్ని కొనసాగించడానికి ప్రధాన కారణం మా అమ్మే. సో మనం అనుకుంటున్నటువంటి ముంబైలో డాన్గా మారాలంటే, హత్య చెయ్యాలి, క్రైమ్ చేయాలంటే ఫస్ట్ మెట్టు ఇక్కడ నుండే. నా ఇంట్లో నాకు ప్రెజర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ నుండే స్టార్ట్ చేద్దాం అనేసి ఇద్దరు కూడా బలుక్కొని వాళ్ళ అమ్మని చంపేసి, మనం ఇక్కడ చూడొచ్చు వాళ్ళ అమ్మని చంపేసి ఇక్కడే ఇదంతా కూడా వాటర్ స్టార్ట్ అయ్యి ఉంది. ఒక డ్రైనేజ్ లాగా బాగా మురుగు పట్టేసిన కాలువలాగా. వాళ్ళు ఇక్కడికి రావడానికి ఒక 1 మినిట్ పడుతుందేమో. వెంటనే ఇందులో పడేశారు. ఇక్కడ మనం చూడొచ్చు డ్రైనేజ్. సో ఇంటికి వచ్చేసరికి ఎవరైతే స్పందన గారి హస్బెండ్ ఉన్నారో, ఏంటి ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తుంటే ఎత్తటం లేదు, ఏమైందో, ఒకవేళ ఆర్నమెంట్స్కి సంబంధించి చుట్టాలు ఇంటికి వెళ్తానన్నది వెళ్ళిందేమో అని అంటే ఇలా ఊహించుకోలేదు. కాబట్టి ఎక్కడికో వెళ్ళుంటుంది, వస్తుంది. ఈ అబ్బాయి కూడా క్రికెట్కి వెళ్ళాడనే ఆలోచనలో మాత్రమే ఉన్నారు తప్పితే ఇంత ఘోరం జరుగుతుందని మాత్రం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఘోరం అంతా ఒక ఎత్తైతే, నా భార్య ఇక్కడ శవంలా ఉంది, నా కొడుకు కూడా ఇక్కడెక్కడో శవంలా కనబడతాడేమో అని దేవుడు అలా జరగకుండా ఉండాలని 1000 దేవుళ్ళకి ఆయనైతే మాత్రం మొక్కుకున్నాడు అనడంలో సందేహమే లేదు. నా కొడుకుని బంగారం కోసం ఎవరైనా కిడ్నాప్ చేశారేమో, లేదంటే ఎవరైనా చంపేశారేమో అనుకొని విధాలుగా అనేక ఆలోచనలతో సతమతమైపోయాడు ఆ తండ్రి. ఎందుకంటే ఇంట్లో చూస్తే బంగారం డబ్బు లేదు,
భార్య విగత జీవుగా పడి ఉంది. ఎవరు చంపారో తెలియదు, ఎందుకు చంపారో తెలియదు. ఒంటి మీద ఉన్న ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి, కానీ బీరువాలో ఉండాల్సినవి మాత్రం లేవు. ఎవరో పకడ్బందీగా ప్లాన్ చేశారు. నా కొడుకు ఆచూకీ చెప్పండి, నా కొడుకు ఎక్కడున్నాడో చూడండి. చిన్నవాడు, 15 సంవత్సరాల పిల్లవాడు. వాళ్ళ అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ. అమ్మ లేకపోతే ఉండలేడు. అమ్మ కంపల్సరిగా తినిపించాలంటూ నెత్తి నోరు బాదుకున్నాడు. కానీ పాపం ఆయనకు తెలియదు కదా, కొడుకు చేతిలోనే తల్లి హతమైపోయింది. అది కూడా అతి కిరాతకంగా. కన్న పేగే కాలు ఎముడుగా మారి కాటేశాడు అనేసని. సో పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత నిజమే, 99.9% పోలీసులు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా పాపం అబ్బాయిని కూడా ఎవరో కిడ్నాప్ చేసే ఉంటారు, ఎవరో హత్య చేశారేమో అని ఈ చెరువు అంతా కూడా వెతికారు. పాపం ఎక్కడా దొరకలేదు. అయితే ఇంకెక్కడైనా పడేశారేమో, దేవుడా ఏమైందో ఏమో అని టెన్షన్లో ఉంటే కొడుకు మాత్రం ఇన్స్టా ద్వారా ఫ్రెండ్స్కి మెసేజ్ పెడుతున్నాడు. కొడుకుతో పాటు ఇంకో ఫ్రెండ్, వీళ్ళిద్దరూ కూడా ఆ కత్తులతోని ఎవరైతే స్పందన ఉన్నారో స్పందనని చంపేటప్పుడు స్పందన యొక్క కొడుకు ఒక ఫ్రెండ్కి చేతికి గాయమైతే ఆ గాయానికి 10 కుట్లు పడ్డాయంట. ఆ 10 కుట్లు కూడా మందస పలాస అటు సైడ్ వెళ్ళి ఇంకో ఫ్రెండ్ ద్వారా ఇలా చిన్న తప్పేదో జరిగింది, చేయి కట్టయిందని అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ముంబై వెళ్ళి అక్కడ హడావడి వాతావరణం అంతా చూసి తిరుపతి వచ్చి గుండు కొట్టించుకొని ఎవరికి కనబడకుండా మనం తిరగాలంటూ ఎంత క్రిమినల్ మైండ్తో ప్లాన్ చేశారంటే నిజంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా అలర్ట్గా ఉండాలి అనడానికి ఈ దారుణమైన ఘటన అందరికీ ఉదాహరణ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 15 ఏళ్ల కొడుకుని ఎలా చూస్తారు చెప్పండి? ఒక పసి బిడ్డగానే చూస్తాం. టీనేజర్స్ అందరూ కూడా, ముఖ్యంగా అబ్బాయిలు తల్లి దగ్గర ఎంత ప్రేమగా ఎంత చనువుగా ఉంటారో అందరికీ తెలిసిందే. అలాంటిది తల్లిని అంత ప్రేమగా ఉన్నటువంటి తల్లిని కడతేర్చాడంటే తన మైండ్ క్రిమినల్ సైకాలజీతో ఎంతలా ఇంజెక్ట్ అయిపోయిందో ఆలోచించవచ్చు. ఇంకా ఇందులో కొసమెరుపు ఏంటంటే తన స్నేహితుడు ఉన్నాడు కదా, తను ఆల్రెడీ తన పేరెంట్స్ని చంపేద్దామని ఆలోచనలో ఉంటే అక్కడ సందర్భం కుదరక అక్కడ చంపడానికి అట్మాస్ఫియర్ సరిగ్గా లేకపోవడంతో మీ ఇంట్లోనైతే కరెక్ట్గా ఉంటుందంటూ తిను మాట్లాడుకొని మా అమ్మ నా ప్రేమ వ్యవహారానికి అడ్డొస్తుంది, నన్ను చాలా టైట్ చేసేసింది, హాస్టల్లో కూడా జాయిన్ చేసేస్తున్నారు, ఇంకా నా వ్యవహారాలు ఏవి జరగడానికి ఇంకా సాగదు, నేను ఒక టైట్ దీంట్లోకి వెళ్ళిపోతాను, మా అమ్మ నన్ను సతాయిస్తుంది, ప్రేమ వ్యవహారం, మనం ముంబై వెళ్ళి డాన్ అవ్వాలంటే కంపల్సరిగా ఒక హత్య నేరం ఇవన్నీ ఎంత చేస్తే అంత మంచిది, మా నాన్న కూడా వస్తే మా నాన్న కూడా వేసేద్దాం అని ఇద్దరు డిసైడ్ అయిపోయారంట. అంటే వాళ్ళలో మానవత్వం అనేది చనిపోయింది. తెలుసో తెలియకో చిన్న వయసు అనుకుంటున్నాం కదా, చిన్న వయసు కాదు, ఇంకా పెద్ద క్రిమినల్కి సంబంధించిన మైండ్ దాటే ఆలోచించారని చెప్పుకోవచ్చు. మూవీస్లో ఒక దృశ్యం మూవీలోనో లేదంటే కేజీఎఫ్ ఇంకేదేదో మూవీస్లో చూస్తుంటాం, ఆ ట్విస్ట్లకే మనం సస్పెన్స్ థ్రిల్లర్గా ఫీల్ అవుతుంటాం. కానీ ఇది రియల్గా సస్పెన్స్ థ్రిల్లింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కొడుకు తల్లిని ఎప్పుడూ బయటికంటూ కనబడని కుటుంబం ఇది. వీళ్ళు ముగ్గురు కూడా ముగ్గురే ప్రపంచం. ఏ కష్టం వచ్చినా, ఏ సరదా వచ్చినా, సంతోషం వచ్చినా, రీసెంట్గా 10th క్లాస్లో 525 మార్కులు వచ్చాయంటే ఆ పేరెంట్స్ ఆనందానికి అవధులు లేవు. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. కానీ అంత ఆనందం కూడా ఇంకా నెల రోజులు గడవకముందే ఆవిరిలా అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే స్పందన ఉన్నారో మృతురాలు స్పందన యొక్క హస్బెండ్ పరిస్థితి అయోమయంగా మారిపోయింది. రోజు ఇంటికొచ్చేసరికి నవ్వుతూ మహాలక్ష్మిలా కనబడేన స్పందన ఇంకా లేదు. అది కూడా కొడుకు చేతిలో దారుణంగా హత్యకు గురయింది. ఈ మాట ఆయనకి మింగుడు పడ్డానికి కూడా, అసలు వినడానికి కూడా రుచించట్లేదు. ఇదంతా నిజమా కళ అని ఇంకా ట్రాన్స్లో ఉన్నారు. కొడుకు చూస్తే జైలుకి వెళ్ళిపోయాడు. నేనొక్కడిని, నాకేంటి బ్రతుకు, నేనేం నేరం చేశానంటూ కూడా బేలగా చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారనే చెప్పుకోవచ్చు. ఆ కుటుంబ పరిస్థితి అయితే మాత్రం నిజంగా ఒక దారుణ పరిస్థితి. ఒక కళలో కూడా ఇంత దారుణం జరిగి ఉండదేమో, అంత దారుణ ఘటన అయితే మాత్రం జరిగిందనే చెప్పుకోవచ్చు. సో ఏదైతేనే ఈ సంఘటన కారణంగా ప్రతి ఒక్క పేరెంట్స్ అలర్ట్గా ఉండాలి. మన పిల్లలే కదా, వారికి ఏమీ తెలియదని నమ్మడానికి వీలు లేదు. వారిలో ఏ నిమిషం రాక్షసత్వం, నాట్ ఓన్లీ పిల్లలు, పేరెంట్స్ కూడా పిల్లల్ని చంపేస్తున్నారు అతి దారుణంగా. 4 మంచి మాటలు చెప్పి అక్కడికి తీసుకెళ్తాను, ఎక్కడికి తీసుకెళ్తాను అనేసని వారు చేయాల్సిన పని వారు చేస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు చూస్తుంటే సమాజం ఎటుపోతుందో, అసలు ఎవరికైనా సరే బయటికి వెళ్ళాలన్నా, ఇంట్లో ఉండాలనే కుటుంబ సభ్యులే కాళయముళ్ళుగా మారుతున్నారా, ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నామంటూ కూడా ఆ స్పందన యొక్క బాధ వర్ణాతీతంగా మారింది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీ మీడియా, విజయనగరం.